నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నిన్న పోయిన రోజున లాస్ట్ వీడియోలో షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్కి కొన్ని ఎక్సర్సైజులు చెప్పాను. ఇప్పుడు సెకండ్ వీడియో ఇది. ఈ వీడియోలో మరికొన్ని నెక్ పెయిన్ తగ్గడానికి కావలసినటువంటి ఎక్సర్సైజులు చెప్తాను. రెండు చేతుల్ని రెండు కాళ్ళని ఒక హాఫ్ ఫీట్ గ్యాప్ తీసుకోండి. రెండు చేతుల్ని నమస్కార ముద్రలో ముందుకు పెట్టండి. ఇన్హేల్ చేస్తూ ఎక్స్పాండ్ చేయాలి, ఎక్సేల్ చేస్తూ కిందకి. ఇన్హేల్, తలని కూడా వెనక్కి తీసుకోవాలి. ఎక్సేల్, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ మినిమం ఒక 6 టైమ్స్, మ్యాక్సిమం ఒక 20 టైమ్స్ కూడా చేయొచ్చు. మన ఇష్టం, మన శరీరం యొక్క అనుమతిని బట్టి. దీని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్, రెండు చేతుల్ని వేళ్ళల్లో కలిపి ఉంచండి. ఇంటర్లాక్ ద ఫింగర్స్. ఇన్హేల్, స్ట్రెచ్ ద హ్యాండ్స్. షోల్డర్స్ని బాగా స్ట్రెచ్ చేయాలి. షోల్డర్ బ్లేడ్స్ కూడా పుల్ అవ్వాలి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఆరు సార్లు చేస్తాను నేను మినిమం. మీరు ఎన్నిసార్లు చేయాలని మీకు అనిపిస్తే మీ శరీర తత్వాన్ని బట్టి, మీ శరీరం యొక్క కేపబిలిటీని బట్టి చేయొచ్చు. తర్వాత ఫోర్ హెడ్ లెవెల్. ఇది ఫోర్ హెడ్ లెవెల్. తర్వాత రెండు కాళ్ళు దగ్గరికి తీసుకొని యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్. ఓకే, ఈ 3 ఎక్సర్సైజులు. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజు, చేతుల్ని భుజాలపైన పెట్టి, ఇది బ్రీతింగ్ చేయని అవసరం లేదు ఇక్కడ. ఒకవేళ బ్రీతింగ్స్తో చేయాలని అనుకున్నప్పుడు ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ బ్రీత్తో చేస్తే మంచిది. ఓకే, రిలాక్స్. కొద్దిసేపు ఎక్సర్సైజ్కు మధ్యలో కొంత రిలాక్స్ ఇస్తే బాడీ కొంచెం హీల్ అవుతుంది, బాగా రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజు, చేతుల్ని ఇలా పెట్టుకోవాలి. ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస తీసుకుంటూ చేతులు వెనక్కి స్ట్రెచ్ చేయాలి, తలను కూడా వెనక్కి. శ్వాస వదులుతూ ముందుకు తీసుకురావాలి, తల ముందుకు తీసుకురావాలి, చేతులను ముందుకు తీసుకురావాలి. వీడియో చూస్తూ చేయండి. మీరు తప్పులు చేయకుండా కరెక్ట్గా చేస్తే రిజల్ట్ బాగుంటుంది. రిలాక్స్. దీని తర్వాత చేతుల్ని ఇలా ఉంచండి, ఇలా ఉంచండి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్.
శ్వాస వదులుతూ వెనక్కి, శ్వాస తీసుకుంటూ ముందుకు, మళ్ళీ శ్వాస వదులుతూ వెనక్కి, శ్వాస తీసుకుంటూ ముందుకు, శ్వాస వదులుతూ వెనక్కి, శ్వాస తీసుకుంటూ ముందుకు. స్పీడ్గా కూడా చేయొచ్చు. మీ శరీరం ఎన్నిసార్లు చేస్తే మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతారో అన్నిసార్లు చేయండి. ఇక్కడ సంఖ్య ముఖ్యం కాదు. మినిమం 6 నుంచి మ్యాక్సిమం 20 వరకు. 20కి పైగా చేయని అవసరం లేదు. 6కు తక్కువ చేస్తే ఫలితం ఉండదు. సో రిలాక్స్. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజు, చేతుల్ని నమస్కారం ముద్రలు పెట్టుకోండి పైన. ఎక్సేల్, ఇన్హేల్. లేదంటే ఇలా చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస తీసుకుంటూ నమస్కారం పైకి తీసుకొని కాళ్ళని వంచాలి, మోకాళ్ళని. శ్వాస వదులుతూ చేతుల్ని కిందికి తీసుకుంటూ కాళ్ళని మోకాళ్ళు స్ట్రైట్కి తీసుకోవాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, బ్యాలెన్స్డ్గా చేయాలి. ఇది షోల్డర్ పెయిన్ని, థొరాసిక్ పెయిన్ని, నెక్ పెయిన్ని అంతా కూడా క్లియర్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజు సేమ్ హాఫ్ ఫీట్ 2 కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉండాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. తల వెనక్కి, చేతుల్ని పైకి. శ్వాస తీసుకుంటూ భుజాలకు సమాంతరంగా తీసుకురావాలి. శ్వాస వదులుతూ కిందికి తీసుకురావాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఇవి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. రిలీఫ్, ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్, లాస్ట్ ఎక్సర్సైజ్. చేతుల్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవాలి. భుజాలని కదిలించాలి. ఇన్హేల్ పైకి, ఎక్సేల్ కిందికి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. దెన్ ఆపోజిట్ సైడ్, యాంటీ క్లాక్వైజ్, క్లాక్వైజ్ అండ్ యాంటీ క్లాక్వైజ్. భుజాలే తిరగాలి. తర్వాత రిలాక్స్ అవ్వాలి. ఈ రోజుకి ఇవి చాలు. సర్వే జనా సుఖినో భవంతు.